శైవక్షేత్రం సంబంధించి పూజారి మనతో పాటు ఉన్నారు. అసలు ఈ బాలి యాత్ర సంబంధించి ఎందుకు చేస్తున్నారు, గతంలో ఎప్పుడు చేసేవారు, ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్కారం అండి. అసలు ఏంటి బాలి యాత్ర తాలూకా మెయిన్ ఉద్దేశం ఏమిటి? అంటే బాల్యయాత్ర తాలూకు ఉద్దేశం అని కాదండి, ఇది ఒక ఉత్సవం అండి. పూర్వకాలంలో బాలి అన్నటువంటి ఒక ద్వీపకల్పం అది. అయితే అది ఇండోనేషియాకి సంబంధించినటువంటి ద్వీపకల్పం. ఇది అప్పుడు మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ వ్యాపారం పని మీదను ఇప్పుడంటే మనకి తగు సౌకర్యాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా కార్లని, బస్సులని, ట్రైన్లని వ్యాపారం చేసుకుంటున్నారు. పూర్వకాలం ఏమీ ఉండేక వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇది వాళ్ళు ఏంటంటే నౌకాయానం చేసి వెళ్ళేవాళ్ళు. ఆ ద్వీపానికి చేరుకునే మధ్యలో ఏదైనా సరే ఆటంకం వల్ల వాళ్ళ ప్రాణాపాయ స్థితిలో కానీ ప్రాణం కోల్పోయిన కానీ అలాగే ఎంతో కొన్ని వేలాది మంది కూడా ప్రాణాలు కోల్పోతుండేవాళ్ళు. ఆ ద్వీపానికి చేరకముందే చనిపోతుండేవాళ్ళు. అదేంటంటే బలి ద్వీపం అని, అప్పుడు దాన్ని ఏంటంటే బలి తీసుకున్నటువంటి ద్వీపంగా పరిగణించారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అప్పట్లో చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మలకి సంతృప్తి కలగడం కోసం అదే దినమున అదే మాసంలో అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి స్త్రీలు పిల్లలందరూ కూడా వెళ్ళి వాళ్ళ ఆత్మకి, ఇప్పుడు మనం చనిపోయినటువంటి వీరులకి, యుద్ధ వీరులకి ఎలాగైతే నివాళులు అర్పిస్తున్నామో అదేవిధంగా వాళ్ళు ఆ దీపాలను వాళ్ళకి వెలిగించి వెళ్తున్న గంగానదిలో విడిచిపెట్టి ఆ గంగమ్మని ప్రార్థించేవాళ్ళు. అమ్మ ఎప్పటికైనా సరే మా వాళ్ళు తిరిగి మళ్ళీ క్షేమంగా వచ్చేటట్లు మమ్మల్ని అనుగ్రహించి మాకు సౌభాగ్యాన్ని ప్రసాదించమ్మా, మా వాళ్ళని మా దగ్గరికి చేర్చల్లని చెప్పి అప్పుడు ఆ ఉత్సవాలు చేసేవాళ్ళం. అయితే అలాగా కొన్నాళ్ళు ఈ కళింగ యుద్ధం అయిపోయిన తరువాత కళింగ సామ్రాజ్యం ఎప్పుడైతే మరుగుపడిపోయిందో ఉత్సవం అనేటువంటి కూడా అయిపోయింది. మళ్ళీ కటక్ నుంచి గోదావరి ప్రాంతం వరకు కళింగ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసినటువంటి రాజు కారవేలుడు. ఆ కారవేలు టైంలో ఎక్కువగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఒరిస్సా ప్రాంతంలోనే. ఇప్పటికి కూడా వాళ్ళు దీన్ని ప్రతి సంవత్సరం కూడా ఒక 9 రోజులు, 10 రోజులు, 5 రోజులు ఉత్సవంగా చేస్తుంటారు. అది ఈనాడు మన ఆంధ్రాలో కొంతమంది మహానుభావులు ఈ ఉత్సవం చేదుమని పునరుద్ధరణ చేదు అని చెప్పేసి కృషితో మనందరం కలిసి చేసుకున్నటువంటి ఉత్సవమే ఈ బాలి యాత్ర. కళింగ సీమ ప్రాచీన సాంప్రదాయమైనటువంటి ఈ బాలి యాత్ర అనే కార్యక్రమం శ్రీముఖలింగంలో దేవుని సన్నిధిలో వంశధార నదీ తీరాన ఈ తెప్పోత్సవం అనేది ఇది ఒక ప్రాచీన సాంప్రదాయం. ఈ ప్రాచీన సాంప్రదాయంలో కార్తీక పౌర్ణమి రోజు నుంచి 3 రోజులు, కొన్నిసార్లు వారం రోజులు, కొన్నిసార్లు 15 రోజుల పాటు రోజు అప్పట్లో కళింగ రాజ్యంలో ఈ వ్యాపారస్తులు, ప్రజలు, పర్యాటక కార్యక్రమాలు చేసేవాళ్ళు అందరూ నౌకల్లో ప్రయాణం చేసి బాలి ద్వీపం, అలాగే ఇండోనేషియాలో ఉన్నటువంటి బాలి ద్వీపం, అలాగే ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, మలేషియా, సింగపూర్, అలాగే జావా, సుమిత్ర, ఈ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ అన్నీ వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలాగ తెప్పోత్సవం చేసి పితృదేవతలకు నివేదించేవారు. వీరంతా వెళ్ళి క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని చెప్పేసి. అందుకోసం అదే యాత్ర 1236 వరకు కొనసాగింది. ఇక్కడ 36 తర్వాత కళింగ నగరంగా ఉన్నటువంటి ఈ కళింగ రాజధాని శ్రీముఖలింగం అక్కడ కటక్కి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత రాను ఈ ఆచార వ్యవహారం అనేది మసకబారింది. ఈ మసకబారిన వ్యవహారం ఇక్కడ ఎలాగుంటే అక్కడ కటక్లో అంగరంగ వైభవంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యాత్రగా, రాష్ట్ర ప్రభుత్వం పండగగా గుర్తించింది. అంతేకాక ఈరోజు ఇక్కడ జరుగుతుంది, అక్కడ 15వ తారీఖు మొన్నటి నుంచి 22 వరకు. దీనికి రాష్ట్ర కేబినెట్ మొత్తం పాల్గొంటున్నారు. 15 మంది కేంద్ర మంత్రులు, అలాగే 12 దేశాల దౌత్యవేత్తలు, విదేశీ దౌత్యవేత్తలు పాల్గొని వారు ఒరిస్సా ముఖ్యమంత్రి గారు మన స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో ఈ బాలి యాత్రను జరిపించే ఇది చేయమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేశారు కేబినెట్లో. అందుకోసం వారు అంతగా ముందుకు దూసుకుపోతుంటే, ఎందుకంటే కళింగ సీమ అనేది కటక్ నుంచి మనకి మహానది నుంచి గోదావరి అనేది ఉండదు. ఆ కళింగ సీమ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక కులం కానీ ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. కళింగ సీమ అంటే, సీమ అంటే దేశం, కళింగ దేశం. ఆ రోజు ఇప్పుడు మనమంతా ఎలాగైతే ఇక్కడ ఉన్నామో మన తాతలు, తండ్రులు, ముత్తాతలు వారంతా ఇచ్చేశారు. ఏదైతే బాలి యాత్రకు సంబంధించి శ్రీముఖలింగం పుణ్యక్షేత్రంలో మాజీ స్పీకర్ శ్రీకాకుళం పార్లమెంటరీ పరిశీలకులు తమ్మినేని సీతారాం గారు కూడా పాల్గొన్నారు. ఈ బాలి యాత్రకు సంబంధించి ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నించాను. సార్ నమస్తే సార్. ఏంటి సార్ ఈ బాలి యాత్ర ఇన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ బాలి యాత్ర ఈ రోజుకి కూడా ఒరిస్సా స్టేట్లో ఈ రోజుకి అది ప్రారంభించబడింది. ఈ రోజుకి కంటిన్యూ అవుతుంది. ఈరోజు అక్కడ కేబినెట్ మంత్రులు అంతా కలిపి వారం రోజులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తారు.
అయితే ఇది గతంలో ఇక్కడ ఉండేది. ఇది ఎందుకంటే కళింగ నగరం అని ఉంది. దీని పేరు కళింగ నగరం, తర్వాత కళింగపట్నం. అది వాడరేమో, దీనికి ఇన్కనెక్టెడ్గా ఉండింది. అయితే మనకి ఎక్కడి నుంచి ఇది గోదావరి నుంచి మహానది వరకు ఈ మధ్య ప్రాంతం అంతా కళింగ దేశం. కళింగులంటే కాళింగులని కాదు, ఈ ప్రాంతంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరూ కళింగులే. ఆ ఆచారాలు వ్యవహారాలని మనం పుణుకుపుచ్చుకొని ముందుకు వెళ్ళేవాళ్ళం. ఆ పరిస్థితిలో వ్యాపారాలకి వీటికి వెళ్తుండేవాళ్ళు. వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలని, శుభప్రదంగా వెనక్కి రావాలని చెప్పి వాళ్ళ భార్యలు, భర్తలు, కుటుంబ సభ్యులు ఇక్కడ ఈ రోజునాడు ఈ విధమైనటువంటి ఈ దీపాలు ఆచారాలు విడిచిపెట్టడం, మనకి పితృదేవతలకు మనం విడిచిపెట్టడం ఇది తార్కాణంగా నిలిచింది. అందుకు దీన్ని యువాంచవాంగ్ అని చెప్పి నేను ఒక గ్రంథంలో రాశాడు. దీన్ని మనం చదవాలి, చదువుకొని ముందుకు వెళ్ళాలి. అలాంటిది మనం ఎంతో కాలంగా మనం దీన్ని విడిచిపెట్టాం. దీనికి ఒక ముని శాపం ఉంది ప్రాంతానికి. దాని మూలంగా వీళ్ళు వీళ్ళ కళ్ళు నెతికెక్కిపోయినాయి, అందుకు మర్చిపోయినారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి ఆయన శపించడం పరిస్థితి వల్లే మనకి ఈ ప్రాంతం వెనుకబడింది. అందుకు దాన్ని మనం తిరిగి పొందాలనుకుంటే, మళ్ళీ తిరిగి దీన్ని ప్రారంభించాలన్నటువంటి ఆలోచనతోనే మనం ఈనాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఇది కాబట్టి ఇది శాప విమోచనం ఒక విధంగా ఈ ప్రాంతానికి. ఈ శాప విమోచనం చేయాలంటే మనం ప్రతి సంవత్సరం కూడా ఈ ఆచారాన్ని కొనసాగించాలన్నటువంటిది నేను నమ్ముతున్నాను. ఎంతో ఇప్పుడు బాలి